బొటనవేలు టామ్ కథ. ఒకప్పుడు ఒక ముసలి భిక్షగాడు దట్టమైన అడవిలో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు అతని పాదాలు చాలా నొప్పిగా ఉండడంతో గోగో అనే ఒక ఒంటికన్ను మార్క్ ఇంటి తలుపులు తట్టాడు. తినేందుకు ఏదైనా పెట్టమని భిక్షగాడు అడిగాడు. ఆర్క్, గోగో, అతని భార్య జీజీలు ఆ అపరిచితుణ్ణి తమ గుహలోకి ఆహ్వానించారు. తన భార్య రొట్టెని చిన్న పళ్ళెంలో పెడుతున్న సమయంలో వారికి తమ అతిథి ఎవరో కాదని, లోకాలన్నిటిలోకి అత్యంత నైపుణ్యం కలిగిన అత్యంత గొప్ప గురువైన మారిన్ అని అర్థమైంది. ఓ గొప్ప గురువైన మెర్లిన్, దయచేసి మా నిరుపేద ఆతిథ్యాన్ని స్వీకరించు. మీరిద్దరూ ఎంతో నిరాడంబరంగా ఉదారంగా ఉన్నారు. నేను సంతోషిస్తున్నాను. కాబట్టి మీరేం కోరినా దానిని తీర్చాలనుకుంటున్నాను. అతను తన వేళ్లతో 2 సార్లు చిటికలు వేశాడు. వెంటనే అతని తలమీద లోపల బొమ్మలున్న బుడగలు ప్రత్యక్షమయ్యాయి. అలా స్క్రడూష్, మెరిసే బంగారం కుప్పలా, తళతళమనే వజ్రాల గనులా, మీకేం కావాలి చెప్పండి. నాకొక కొడుకు పుడితే ప్రపంచంలోకెల్లా అత్యంత ఆనందించే జీవిని నేనే అవుతాను. ఆఖరికి వాడు నా భర్త బొటనవేలి కంటే పెద్దగా లేకపోయినా నాకు సంతృప్తే. జీజీ ఆశగా తన బొటనవేలు వైపు చూసుకుంది. ఒక ఆర్క్ కుర్రాడు ఒక బొటనవేలంత ఉండటం అన్న ఆలోచన మెరిన్ కి చాలా విచిత్రంగా అనిపించింది. ఆ స్త్రీ కోరికని తీర్చాలని నిర్ణయించుకున్నాడు. అంతే, జీజీ బొటనవేలు పట్టుకుని వేలాడుతూ ఒక చక్కటి చిన్న ఆర్క్ కుర్రాడు ప్రత్యక్షమయ్యాడు. కొత్తగా తల్లిదండ్రులుగా మారిన ఆర్క్ దంపతులు ఎంతో సంతోషించారు. లెక్కలేనన్నిసార్లు మార్లిన్ కి ధన్యవాదాలు తెలుపుకున్నారు. కొద్దిసేపట్లోనే గురువు తనకు ఆతిథ్యం ఇచ్చిన వారి పేద ఇంటి నుండి వెళ్లిపోయాడు. టామ్ తన తండ్రి బొటనవేలు కంటే పొడవు పెరగలేదు. అందుకే ప్రతి ఒక్కరూ బొటనవేలు టామ్ అని పిలిచేవారు. గోగో, గీగీలు ఎప్పుడు తన చిన్న కొడుకు తప్పిపోతాడన్న భయంతో అతన్ని తమ కళ్ల ముందు నుంచి కదలనిచ్చేవారు కాదు. వాళ్లు అతను ఉండడానికి ఒక చిన్న బొమ్మ ఇంటిని తయారు చేశారు. పెరిగి పెద్దవుతున్న కొద్దీ అతను చాలా గొప్ప తెలివితేటలున్న కుర్రాడిలా మారిపోయాడు. ఒకరోజు గోగో కట్టెలు కొట్టేందుకు అడవికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అంతలో తను ఇలా అన్నాడు. నా బండిని నడిపేవారు ఎవరైనా ఉంటే బాగుండేది. నాన్నగారు, మీరేం కంగారు పడద్దు, నేను ఒంటరిగా బండిని తీసుకొని రాగలను. గోగో నవ్వి ఇలా అన్నాడు. సరే, ఒకసారి ప్రయత్నించి చూడు. ఆ సమయం వచ్చేసరికి టామ్ బండికి గుర్రాన్ని కట్టమని తన తల్లిని అడిగాడు. ఆ తర్వాత అతను గుర్రం చెవిలో కూర్చొని దానికి సూచనలివ్వసాగాడు. దాంతో గుర్రం ఆ దట్టమైన అడవిగుండా సరైన దారిలో ముందుకు పోయింది. సరిగ్గా వాళ్లు ఒక మలుపు తిరుగుతుండగా టామ్ ఇలా అరిచాడు. నెమ్మదిగా, నెమ్మదిగా. కంగారుగా అరిచిన అతని అరుపులు 2 మనుషులు విన్నారు. వారిలో ఒకడు ఆ గుర్రాన్ని చూశాడు, కాని నడుపుతున్నదెవరో కనిపించలేదు. ఇది చాలా విచిత్రంగా ఉందే. ఓ గుర్రబండి వెళుతోంది, ఓ రౌతు ఆ గుర్రంతో మాట్లాడుతున్నాడు కూడా. అయినా అసలు అతను కనిపించట్లేదేంటి? వాళ్లు ఆసక్తిగా అదేదో ఒక విచిత్రమైన మాయ అనుకున్నారు. ఆ గుర్రబండిని అనుసరించటం మొదలుపెట్టారు. గుర్రబండి నేరుగా అడవిలోకి వెళ్ళింది. సరిగ్గా గోగో పనిచేస్తున్న చోటికొచ్చి ఆగింది. ఇంతలో తండ్రిని చూసిన టామ్ ఆయనతో ఇలా అన్నాడు. నాన్నగారు, చూశారా? నేను గుర్రం బండితో వచ్చేశాను. గోగో తన కొడుకుని ఎత్తుకుని ఆ కుర్రాన్ని తన భుజం మీద కూర్చోపెట్టుకున్నాడు. ఇంతసేపు పైకి చూసిన ఆ కొత్త వ్యక్తులిద్దరూ ఏం మాట్లాడాలో తెలియక నిర్ఘాంతపోయి నిలబడిపోయారు. ఇంతలో వారిలో ఒకడు రెండో వాడి భుజాన్ని కదిపి మెలకువ తెప్పించాడు. దురాశపూరితమైన ఉత్సాహంతో ఇలా అన్నాడు. మనం ఆ చిన్న ఆర్కుని దొంగిలించాల్సిందే. వాడు మన తలరాతల్ని మార్చేస్తాడు. దేశం నలుమూలల నుంచొచ్చే జనం వాడిలాంటి మరుగుజ్జుని చూడ్డానికి చాలా డబ్బులు చెల్లిస్తారు. మనం ధనవంతులు అయిపోతాం. కాబట్టి వాళ్లు గబగబా ఆకులు కొమ్మలతో తమని తాము కప్పుకొని మారువేషం వేసుకున్నారు. గోగో అడవిగుండా ఒక అడ్డదారిలో వెళ్తూ ఉంటే వాళ్లు సున్నితంగా టామ్ని పట్టేసుకున్నారు. ఒక చేత్తో వాడి చిన్ని నోటిని నొక్కేసి వేగంగా తమ దగ్గరున్న జోలి లోపలికి దూర్చేశారు. అలా వాళ్లు అడవిలోని
పొడవైన చెట్ల నీడలో దాక్కుంటూ దూరంగా వెళ్లిపోయారు. నన్ను రక్షించండి నాన్నగారు, నన్ను కాపాడండి. టామ్ అరుస్తూ ఉన్నాడు, కాని అతని మాటలు ఎవరికీ వినిపించలేదు. ఆ అపరిచిత దొంగలు చీకటి పడటం మొదలయ్యే వరకు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఆతృత నిండిన గొంతుతో టామ్ ఇలా అడిగాడు. అయ్యయ్యో, దయచేసి నన్ను కొంచెం కిందకి దించరా, నేను అర్జెంటుగా సూసుకి వెళ్ళాలి, ప్లీజ్. మమ్మల్ని మోసం చేయలేవు మరగుజ్జు కుర్రవాడా. నీకు తప్పించుకోవాలని పారిపోవాలనుందని మాకు తెలుసు. అయ్యయ్యో, లేదు లేదు, ఒకవేళ మీరు గనక నన్ను అనుమానిస్తూ ఉంటే దయచేసి నన్ను తాడుతో కట్టేయండి. వాళ్లు ఆ కుర్రాణ్ణి ఒక తాడుతో కట్టడానికి అంగీకరించారు. ఒక కొస టామ్కి కట్టి రెండవ కొసని తమ చేతికి కట్టుకొని అతన్ని కిందకి వదిలేశారు. టామ్ చురుగ్గా ఒక ఎలక కన్నంలోకి దూరిపోయాడు. తన బలమైన పళ్లతో ఆ దారాన్ని తెంపేశాడు. వాళ్ళా కన్నంలోకి తమ కర్రల్ని దూర్చారు, కాని అది పనిచేయలేదు. ఎందుకంటే టామ్ మరింత లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా చీకటి పడిపోవడంతో వాళ్లు విసిగిపోయి బలవంతంగా వెనుతిరగాల్సి వచ్చింది. కొద్దిసేపటికి అతన్ని తీసుకొచ్చిన వాళ్లు వెళ్లిపోయారని నిర్ధారించుకొని తరువాత టామ్ ఆ కన్నంలో నుంచి బయటకొచ్చేశాడు. అలా నడుస్తూ ఉంటే తన తండ్రి గోగోని ఎలా దోచుకోవాలా అన్న దాని గురించి చర్చించుకుంటున్న ఇద్దరు గాబ్లిన్స్ ని చూశాడు. అతను బయటకు వచ్చి జిత్తులమారి తెలివితేటలతో వారిని అడ్డుకున్నాడు. దాన్ని ఎలా దోచుకోవాలో నేను మీకు చెప్తాను. నేను ఆ గుహలో తలుపు ద్వారా కిందకి జారి ఆ తర్వాత ఇనపెట్టి లోపలికి దూరిపోతాను. మీకు కావలసిన బంగారాన్ని సంపాదిస్తాను, ఏమంటారు? నువ్వు మాకు ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నావు? దానివల్ల నీకేంటి లాభం కుర్రవాడా? ఎందుకంటే దోపిడీ చేసిన దాంట్లో నాకు కూడా వాటా వస్తుంది కదా. ఎందుకు రాదు? మరి వెళ్దాం పదా. ఒక గాబ్లిన్ టామ్ ని తన తలపైకెక్కించుకోగానే వాళ్లు బయలుదేరారు. వాళ్లు గోగో గుహకి దగ్గరికి వెళ్లగానే టామ్ చిన్న పగులుగుండా ఆ గుహలోకి దూరాడు. తన తండ్రి టామ్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక చిన్న మీటర్ని తిప్పటం ద్వారా దొంగల కోసం తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరు గాబ్లిన్లు గుహలోకి అడుగుపెట్టారు. దురాశతో వాళ్ల కళ్ళు మెరవసాగాయి. వాళ్లు ఆర్క్ దంపతులు నిద్రపోయారా అని 1-2 సార్లు చూసుకుని నిర్ధారించుకున్నారు. శబ్దం చేయకుండా మెల్లగా నడుస్తూ ఖజానా ఉన్న గది లోపలికి దూరారు. గాబ్లిన్లు స్వార్థంతో ఆ బంగారాన్ని తమ సంచుల్లో దూర్చుకుంటుంటే టామ్ మరో మీటర్ని తిప్పటం ద్వారా ఆ ఖజానా తలుపులు మూసేసి వాళ్లని లోపల బంధించాడు. తండ్రిని గట్టిగా పిలవడం మొదలుపెట్టాడు. నాన్నగారు, నాన్నగారు, ఇలా రండి, నేను దొంగల్ని పట్టుకున్నాను. తమ కొడుకు గొంతు విన్న గోగో జీజీలిద్దరూ నిద్రలేచారు. తమ ముఖం మీద చిరునవ్వులు చిందిస్తుండగా అతను తియ్యటి గొంతుతో పిలిచిన వైపుకు పరుగులు తీశారు. నా చిన్నారి టామ్ తిరిగొచ్చేశాడు. అందరూ తిరిగి కలుసుకున్నందుకు, దాంతోపాటు తమ వస్తువులు భద్రంగా ఉన్నందుకు మొత్తం కుటుంబమంతా సంతోషంతో ఆనందంతో ఏడ్చేశారు. తర్వాత జీజీ తన కొడుకు టామ్ని ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంది. ఇంతలో వాళ్లకి ఖజానా గది నుంచి దొంగతనం చేయబోతున్న ఇద్దరు గాబ్లిన్లు గుసగుసలు వినిపించాయి. హేయ్ టామ్, త్వరగా తలుపు తెరువు టామ్. నిధిలో వాటా నీకోసం ఎదురుచూస్తూ ఉంది. టామ్, ఎక్కడా? నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? తమ ఇంట్లోకి చొరపడిన వాళ్ల పరిస్థితి చూసి మొత్తం ఆర్క్ కుటుంబమంతా ఆనందంతో నవ్వసాగింది. తర్వాత గోగో వాళ్లని బాగా చితకబాదటం ద్వారా వాళ్లకి గుణపాఠం నేర్పేందుకు లోపలికి వెళ్తాడు. త్వరలోనే తమ ప్రాణాలు కాపాడుకోవటానికి ఆ గాబ్లిన్లు భయంతో క్షమించమని ఏడవటం వినిపిస్తుంది. చివరికి గోగో ఆ ఖజానా గది నుంచి బయటకొచ్చేశాడు. ఆ గాబ్లిన్లిద్దరూ అతని బలమైన పిడుకుల్లో అటూ ఇటూ ఊగుతున్నారు. అంతటి గొప్ప స్ఫూర్తిదాయకమైన తల్లిదండ్రులకి కొడుకుగా పుట్టినందుకు టామ్ ఎంతగానో గర్వపడుతున్నాడు. ఇప్పటి నుండి నిన్ను మా తోటి ఆర్క్ లాగే చూస్తాము. నా కొడుకును చూసి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. శుభం. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.